ఎదురు దెబ్బలు తగులుతున్న కాంగ్రెస్ తీరు మారడం లేదు. తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్లీ తప్పటడుగులు వేస్తుంది. చేతికొస్తున్న పవర్ను కాల్తో తన్నుతుంది కాంగ్రెస్. తమిళనాడులో డీఎంకేతో పొత్తుపైన కొర్రీలు పెట్టింది కాంగ్రెస్. అధికారంలో సగం ఇవ్వడంతో పాటు డిప్యూటీ సీఎం, హోంశాఖ, ఆర్థిక, రహదారుల శాఖలను కూడా కాంగ్రెస్ కోరుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కన్నా తక్కువ సీట్లను కోరుతుంది కాంగ్రెస్. చూసుకుంటే కాంగ్రెస్ తీరుపైన ఇటు డీఎంకే మండిపడుతున్నారు. పొత్తుపైన తర్వాత చూద్దాంలే అంటూ హ్యాండ్ ఇచ్చారు డీఎంకే. ఇటు కేరళలో కూడా అధికారంలోకి వచ్చే ఛాన్స్ను ఇటు కాంగ్రెస్ మిస్ చేసుకుంటుంది. సీనియర్ నేత శశి థరూర్ను కూడా బహిష్కరించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. 8 జిల్లాలపైన ఇటు శశి థరూర్ ప్రభావం అయితే చూపిస్తుంది. మహారాష్ట్ర మరియు హర్యానా, ఢిల్లీలో కూడా దారుణంగా కాంగ్రెస్ దెబ్బతినిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ అస్తిత్వం దెబ్బతింటూ వస్తుంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, ఇటు చూస్తే అసలు అంటే బీహార్ అయి ఉండొచ్చు, ఇటు మహారాష్ట్ర అయి ఉండొచ్చు, అంటే ఇన్ని చోట్ల నష్టపోయాక కూడా చేతికొచ్చిన అధికారాన్ని కూడా అసలు ఎందుకు కాంగ్రెస్ మిస్ చేసుకుంటుంది అంటారు? కారణాలు ఏంటి? అమూల్య, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పనితీరు రోజు రోజుకు దిగజారే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే సుదీర్ఘంగా రాజకీయాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో అధికారం కోల్పోతుంది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వానికి ఒక పరీక్ష పెట్టుకుంటుంది. అస్తిత్వం దెబ్బతినే పరిస్థితులు వచ్చాయి. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి. అందులో కేవలం కాంగ్రెస్ పార్టీ సొంతంగా 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. కర్ణాటకతో పాటు ఏదైతే హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారం ఉంది. తమిళనాడు రాష్ట్రంలో డిఎంకేతో కలిసి పొత్తులో అధికారంలో ఉంది. కేవలం 3 రాష్ట్రాల్లో సొంతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రోజు రోజుకి బీజేపీని ఎదుర్కోలేక, బీజేపీని డిపెండ్ చేయలేక కల్లోలమయ్యే పరిస్థితి. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ 360 రోజులు, 65 రోజులు ఎన్నికలు ఉన్నాయి అనే కోణంలోనే బీజేపీ పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు 2 నెలలు 3 నెలలు ముందు మాత్రమే నిద్రలేస్తుంది. ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏ దేశంలో ఉంటాడో తెలియదు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటాడు. తర్వాత ఆయా రాష్ట్రాల్లో కానీ, ఆయా రాష్ట్రాల బాధ్యతలు కానీ, ఆ రాష్ట్ర ఇన్ఛార్జులతో కానీ, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కానీ రాహుల్ గాంధీ మొద్దు నిద్ర వీడడు అని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు ఉన్నాయి. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు చిదంబరం కావచ్చు, దిగ్విజయ్ సింగ్ కావచ్చు, శశి థరూర్ కావచ్చు, చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా మార్పులు తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా మార్పులు వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాదంటూ సీనియర్ నేతలు విమర్శలు కురిపించారు. మరికొంతమంది యువ నేతలు పార్టీ వీడారు. పార్టీ వీడినా కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మొద్దు నిద్ర వీడలేదు, కాంగ్రెస్ పార్టీ బుద్ధి మారలేదు. అధికారం లేని రాష్ట్రాల్లో కూడా పొత్తులకు ముందుకు రావడానికి ప్రాంతీయ పార్టీలు భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ ఏదైతే కాంగ్రెస్ మునగడమే కాక ప్రాంతీయ పార్టీలు మునుగుతాయని దాదాపు చాలా ఎన్నికలు నిరూపించాయి. గతంలో బీహార్ ఎన్నికలు నిరూపించాయి, మొన్న జరిగిన బీహార్ ఎన్నికలు నిరూపించాయి, మహారాష్ట్ర ఎన్నికలు నిరూపించాయి. ఇటు పొత్తులతో అధికారంలోకి రావాల్సిన హర్యానా కానీ, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కూడా ఆప్తో పొత్తుకు దూరమై కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకి కాంగ్రెస్ క్షీణిస్తుందంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం లేదంటూ సీనియర్ నేతల నుంచి విమర్శలు చూస్తారు. ఇప్పుడు జరగబోయే తమిళనాడు ఎన్నికల గురించి మనం ఒకసారి పరిశీలిస్తే, తమిళనాడులో డిఎంకేతో కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2 నుంచి 3 నెలలలోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి తమిళనాడులో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ 150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది, 150 ఏళ్ల చరిత్ర ఉంది. 60 ఏళ్ళు మేము దేశాన్ని నేరుగా పాలించామని చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ అటు డిఎంకేతో పొత్తులో ఉంది. డిఎంకే ఇచ్చిన సీట్లు తీసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీని డిమాండ్ చేస్తుంది. అటు విజయ్తో మేము పొత్తు కుదుర్చుకుంటామంటూ ఇటు బ్లాక్ మెయిల్ నేరుగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మీరు వద్దు, మీ పొత్తు వద్దు, మీ పార్టీ వద్దు అంటూ నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఏదైతే పొత్తు పైన తర్వాత చూద్దాంలే అంటూ డిఎంకే తెలిపారో అంటే ఇది కంప్లీట్ గా ఇటు పొత్తునే వద్దనుకుంటూ ఉన్న సూచనలు అంటారా? అమూల్య, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు పాటిస్తుంది అంటూ ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విమర్శలు ఉన్నాయి. తమిళనాడులో జాతీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 2 మైనర్ పార్టీలు. అక్కడ ఉన్న అన్నా డిఎంకేతో కలిసి బీజేపీ నడవాల్సిన పరిస్థితి
ఇటు డిఎంకేతో కాంగ్రెస్ నడవాల్సిన పరిస్థితి. జాతీయ పార్టీల అస్తిత్వం తమిళనాడులో ప్రశ్నార్థకం. ఎందుకంటే బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ కొంచెం మెరుగైన స్థితిలో ఉంది. అంతకు మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా అంటే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు, ఏదైతే ఒకవైపు స్టాలిన్ తో పొత్తులో ఉంటూ మరో పక్క విజయ్ తో పొత్తు పెట్టుకోవడానికి, టీవీకి అధినేత విజయ్ తో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలను డిఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే పొత్తులో ఉండి మరో పార్టీతో సంప్రదింపులు జరిపి వచ్చే ఎన్నికల్లో విజయ్ తో పాటు కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే డిఎంకేకి నేరుగా దెబ్బ తగిలే అవకాశం. ఎందుకంటే విజయ్ దళిత్ ఓటు ప్రభావితం చేస్తారు. దళిత ఓటుతో పాటు యువత ఓటు కూడా విజయ్ తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం. ఈ రెండు వర్గాలు కూడా డిఎంకేకి దూరం అయితే నేరుగా అన్నా డిఎంకే అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. అలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన కళ్ళు తానే పొడుచుకుంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పనితీరు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ విడినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముద్దునిద్ర వీడలేదంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాజకీయ విమర్శలు వస్తున్నాయి. అమూల్య రైట్. అంటే ఇక్కడ చూసుకుంటే ప్రజాదరణ ఉన్న శశిధరూర్ని కూడా ఇటు బహిష్కరించే యోచనలో కాంగ్రెస్ ఉందని తెలుస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అందుకు నష్టంగా చూడొచ్చు అంటారా? అమూల్య, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులను కానీ యువతరం నాయకులను కానీ ప్రోత్సహించిన చరిత్ర దాదాపు లేదు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీలో ప్రజాభిప్రాయం ఉన్న నేతలకు అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. వారిని ఎక్కడో ఒక చోట ఒక పదవికి మాత్రమే కేంద్రీకృతం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ని వీడడానికి ప్రధాన కారణం కూడా ఇలాంటి నేపథ్యం. మరోపక్క దిగ్విజయ్ సింగ్ ఏదైతే జ్యోతిరాదిత్య సింధ్యా, మధ్యప్రదేశ్ జ్యోతిరాదిత్య సింధ్యా కాంగ్రెస్ వీడడానికి అవకాశాలు ఇవ్వకపోవడం, మరోపక్క రాజస్థాన్ లో సచిన్ పైలట్ చివరి సమయంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ వీడాలనుకున్నప్పుడు ప్రియాంక గాంధీ చర్చలు జరిపి ఆపిన పరిస్థితి. దేశవ్యాప్తంగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. సీనియర్ నాయకులు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో పదవులకు అర్హులు. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్న వారికే పదవులు వస్తాయి. ప్రజాభిప్రాయం కర్ణాటక పరిస్థితి మనం గమనించినప్పుడు సిద్ధరామయ్య ఇటు డీకే ఈ ఇరువురు బలమైన నేతలు 2.5 ఫార్ములాను కుదించారు. 2.5 సంవత్సరాల తర్వాత అధికార పీఠాన్ని దిగాల్సిన సిద్ధరామయ్య నేటి కూడా తనకు అధికారం కావాలంటూ నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతుంది. సిద్ధరామయ్యను అధికార పీఠం నుంచి తప్పించే ప్రయత్నం కాంగ్రెస్ చేయలేదు. డీకే శివకుమార్ బలమైన నేత అయినా దాదాపు ఇంకో 10-20 ఏళ్ళు రాజకీయాలు చేయగలిగిన నేతకు కూడా అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు రాలేదు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను ఆకర్షించే అవకాశాలు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే అస్సాం ముఖ్యమంత్రి ఏదైతే హిమంత బిశ్వ శర్మ అతను కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకెళ్లి బీజేపీలో విలీనమై ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నమ్మకం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నమ్మకం లేని పరిస్థితిలో బీజేపీకి వలస వెళ్ళడం, అటు కాంగ్రెస్ పార్టీ రోజుకు క్షీణించడం, నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. అమూల్య, అంటే ఇప్పుడు చూసుకుంటే మరి ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు ఈ తప్పటడుగులు అనేవి కాంగ్రెస్ అసలు ఎటువైపు తీసుకెళ్తుంది అంటారు? అమూల్య, ఇప్పటికీ జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలను మనం గమనించినప్పుడు తమిళనాడులో కేవలం డిఎంకే మేజర్ పాత్ర పోషిస్తుంది. డిఎంకేతో వెళ్లితే మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కొద్ది గొప్ప సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి విజయ్తో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ విజయ్ పొత్తు పెట్టుకుంటే ఏదైతే అన్నా డిఎంకేకి విజయం వరించే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. మరోపక్క కేరళ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు మెరుగుపడింది. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. పుదుచ్చేరిలో అది చిన్న కేంద్రపాలిత ప్రాంతం, చాలా చిన్న రాష్ట్రం. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, ఎన్ఆర్ఐ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. అక్కడ అధికారం ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. అస్సాంలో ఇప్పటికే పలు సర్వేలు మనం గమనించినప్పుడు అస్సాంలో బీజేపీ ముందంజలో ఉందని తెలుస్తుంది. వెస్ట్ బెంగాల్ వచ్చినప్పుడు బీజేపీ వర్సెస్ మమత వారిద్దరు 2 పార్టీల మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తుంది. ఇక్కడ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ నామమాత్రము, అస్సాంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ఢీ కొడుతుందనేది కూడా మనం వచ్చే ఎన్నికల్లో చూడాలి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పనితీరును మరి పరిశీలించినప్పుడు ఏదైతే బలమైన రాష్ట్రాల్లో ఓడిపోయినప్పుడు ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఏదైతే ఎక్కువ అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేయకోకుండా ఇచ్చిన సీట్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి లేదు. అదే పరిస్థితి అదేవిధంగా మనం బీజేపీని గమనించినప్పుడు ఏ రాష్ట్రంలో అయినా మైనర్ గానే ఉంటూ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ ఆ పార్టీ ఓట్ బ్యాంక్ ను కన్సాలిడేషన్ చేసుకుంటూ
ఎమ్మెల్యే సీట్లు పెంచుకుంటూ తిరిగి అదే రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ అధికారం వచ్చిన రాష్ట్రాలు కోకలున్నాయి. అలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ బుద్ధి, కాంగ్రెస్ పార్టీ తీరు మారలేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక చూసుకుంటే ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా కూడా ఇటు కాంగ్రెస్ తీరు మారడం లేదు. తమిళనాడు, కేరళ అసెంబ్లీలో ఎన్నికలు ముందు మళ్ళీ ఇటు తప్పటడుగులే వేస్తుంది. ఇక చేతికొస్తున్న పవర్ను కూడా కాల్తో తంతుంది కాంగ్రెస్. ఇక తమిళనాడులో డిఎంకేతో పొత్తు పైన కొర్రీలు పెట్టింది కాంగ్రెస్. అధికారంలో సగం ఇవ్వడంతో పాటు ఇటు డిప్యూటీ సీఎం, హోంశాఖ, ఆర్థిక, రహదారుల శాఖలను కూడా కాంగ్రెస్ కోరుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గతంలో కన్నా ఎక్కువ సీట్లను కాంగ్రెస్ కోరుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తీరు పైన ఇటు డిఎంకే మండిపడుతున్నారు. పొత్తు పైన తర్వాత చూద్దాంలే అంటూ ఇటు డిఎంకే హ్యాండ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటు కేరళలో కూడా అధికారంలోకి వచ్చే ఛాన్స్ను కాంగ్రెస్ మిస్ చేసుకుంటుందనే చెప్పాలి. సీనియర్ నేత శశి థరూర్ని కూడా బహిష్కరించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు కనిపిస్తోంది. 8 జిల్లాలపైన చూసుకుంటే ఇటు శశి థరూర్ ప్రభావం అయితే బాగా ఉంది. ఇక మహారాష్ట్ర మరియు హర్యానా, ఢిల్లీలో కూడా దారుణంగా కాంగ్రెస్ దెబ్బతినిందనే చెప్పాలి. ఇక దేశవ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ అస్తిత్వం దెబ్బతింటూ వస్తుంది. ఇక 3 రాష్ట్రాల్లో మాత్రమే సొంతంగా అధికారంలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్కు ఇప్పుడు ప్రస్తుతం ఇటు సీనియర్లు తలనొప్పిగా మారారు అన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇక నాయకత్వంలో మార్పు రావాలి అంటూ బహిరంగంగా విమర్శలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చూసుకుంటే ఇక్కడ బీహార్లో అయి ఉండొచ్చు, మహారాష్ట్రలో కూడా ఘోర పరాజయం చూశాక కూడా, అంటే ఇంత నష్టపోయాక కూడా చేతికొచ్చిన అధికారాన్ని చేతులారా అయితే ఇటు కాంగ్రెస్ వదిలేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు కాంగ్రెస్ ఈ తప్పటడుగులు అనేది కాంగ్రెస్ ని ఎటువైపు తీసుకెళ్తుంది అనేది మాత్రం ఇప్పుడు ఒకందుకు చర్చనీయాంశంగా మారింది.